నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. అందరికీ స్వచ్ఛ హరిత నమస్కారం. నా పేరు జలంధర్ గౌడ్, మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా మక్తాల ఫౌండేషన్ టీం మా ఫ్రెండ్స్ అండి. మరి గత 15 రోజుల నుండి మరి ఉచిత బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది. మరి ఇది దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మరి ఈసారి ఉష్ణోగ్రతలు మరి చాలా పెరిగినాయి. మరి రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు కూడా మరి ఒక 50 సెంటిగ్రేడ్ దాటే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరము కూడా ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ప్లేస్ లేని చోట కూడా మీరు అపార్ట్మెంట్లలో కానీ ఎక్కడైనా కానీ చిన్న చిన్న కుండీలలో చిన్న చిన్న మొక్కలు పెట్టినట్టయితే మరి పర్యావరణం రక్షించడం వల్ల అవుతాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ పార్టీకి వెళ్ళినా కానీ మీ ఇండ్లలో పిల్లల బర్త్డేలకు కేక్తో పాటు ఒక మొక్క నాటినట్టయితే మరి మీ పిల్లోడు కూడా పెద్ద అయిన తర్వాత కూడా ఆ మొక్కను గుర్తు చేసుకుంటాడు. మరి అదేవిధంగా మీ ఇంట్లో ప్రతి ఒక్కరి బర్త్డేలకు కూడా ఫ్లవర్ బొక్కెలు కాకుండా మొక్కలు ఒక ప్లేస్లో పెంచినట్టయితే మీకు స్థలం లేకపోతే ఒక చిన్న కుండీలలో కానీ ఆ విధంగా పెట్టేసి మనం ఆక్సిజన్కి ఎక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుదాం, మరి పర్యావరణం రక్షించుకుందాం. అదేవిధంగా మృగశిర కార్తె కూడా స్టార్ట్ అయింది. కాబట్టి మరి ఒక 2-3 రోజుల్లో మనకు ఋతుపవనాలు వర్షాకాలం వస్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని మరి అదేవిధంగా ప్రభుత్వానికి మరి అధికారులకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే రోడ్లో లాగింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ నీళ్ళు నిల్వ ఉంటాయో అక్కడ ఒక బోరింగ్ పాయింట్ లాంటిది ఇంజక్షన్ లాంటిది చేసేసి ఆ వాటర్ అనేసి భూగర్భ జలాలకు వెళ్ళేసేసి మనం భూగర్భ జలాలని కాపాడుకున్న వాళ్ళ వయసును. మరి ఈ వర్షపు నీరు ప్రతి ఒక్కరం కూడా ఒడిసి పట్టుకొని రాబోయే కాలానికి మరి ఎండలు చాలా ఉన్నాయి. కాబట్టి వర్షాన్ని కూడా వాటర్ను కూడా ప్రతి ఒక్కరు కూడా ఒడిసి పట్టుకుందాం, మరి భూగర్భ జలాన్ని పెంచుకుందాం. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా మొక్కలు పెట్టుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. మరి ఈ ఉష్ణోగ్రతల నుంచి మనం ఈ వాతావరణం కాపాడాలంటే ఏం చేయాలి? మొక్కలు నాటుదాం 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 మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాదు, మొక్కలు నాటుదాం. భావితరాలకు ఆక్సిజన్ అందించాలంటే ఏం చేయాలి? నాటుదాం నాటుదాం. మనము ఒక ప్రతిజ్ఞ చేద్దాం మొక్కల గురించి. ఇలా చేయబెట్టండి అందరు కూడా. నేను భారత పౌరుణ్ణి, చెట్ల మన ప్రాణమని నమ్ముతున్నాము. భూమి వేడెక్కకుండా భవిష్యత్ తరాలకు ఊపిరి పీల్చుకోవడానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతి 2 నెలలకు ఒక మొక్క నాటుతాను. నాటిన మొక్కను పెంచుతాను. ఉన్న చెట్లను నరకకుండా కాపాడుతాను. నా జీవితాంతం పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. మక్తాల ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం గురువారం 14వ రోజు చేరుకుంది. ఈ రోజు స్వాతి డిజిటల్స్ మంజు సినిమా లేన్ వద్ద ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతి డిజిటల్స్ అధినేత మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ చెట్ల శాతం తగ్గడం వలన ఉష్ణోగ్రతలు పెరిగి ఎండ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజల దాహార్తి తీర్చడమే కాకుండా వడదెబ్బ నివారణగా చల్లటి ఆరోగ్యకరమైన మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తూ మక్తాల ఫౌండేషన్ బాసటగా నిలుస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వివిధ అవసరాల నిమిత్తం రాకపోకలు సాగించేవారు వడదెబ్బ గురి కాకుండా ఉండేందుకు సామాజిక సేవా దృక్పథంతో గత 14 రోజుల నుండి ఉచిత మజ్జిగ పంపిణీ కొనసాగిస్తున్నామని తెలిపారు. వేసవి దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో ఈరోజు సుమారు 1000 మందికి పైగా బాటసారులు చల్లని ఆరోగ్యకరమైన మజ్జిగను స్వీకరించారు. మజ్జిగ స్వీకరించిన బాటసారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎండలో రుచికరమైన చల్లని మజ్జిగ సేవకు ధన్యవాదాలు. ఫౌండేషన్ వారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. 14వ రోజు కూడా ప్రజల నుండి వస్తున్న స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని, ఎండ తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడమే మా లక్ష్యమని
జలంధర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఫౌండేషన్ సభ్యులకు, కాలనీవాసులకు పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రమాదకర వాతావరణం నుండి రక్షించుకోవాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. మనం చెట్లు పెంచితే ఏసీ కూలర్ల అవసరం ఉండదు. ఇంకుడు గింతలు నిర్మిద్దాం, భూగర్భ జలాలను కాపాడదాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మజ్జిగ సేవలో పాల్గొన్న వారితో చెట్ల ప్రతిజ్ఞ చేయించారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.